దేవుని నమ్మిన బిడ్డలే కదా. జాగ్రత్తగా మీరు తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. ఎందుకు సంఘంలో గొడవలు? ఇది నేటి కాల సమస్య కాదు. 2000 సంవత్సరాల క్రితమే సంఘ వ్యవస్థలో అదృశ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. అది 100 మందా, 10 మందా, 1000 మందా, ఒక గుంపుగా దేవుడు తన కృపచేత పిలువబడిన వారందరూ కలిసి దేవుని మహిమ కొరకు బ్రతకాల్సిన ఆయన ప్రజల మధ్యలో అల్లర్లు, గొడవలు ఎందుకైతున్నాయి? ఎలాంటి ప్రాపర్టీ సమస్యలు లేవు కదా, ఎలాంటి ఆస్తుల గొడవలు ఏమీ లేవు కదా. మరి సంఘంలో గొడవలు ఎందుకు అవుతున్నాయి? సంఘ వ్యవస్థలో ఈ గొడవలు, అల్లర్లు ఆ రోజు నుంచి నేటి వరకు, అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, ప్రతి సంఘంలో అదృశ్యమైనటువంటి చీకటి అపవాది ప్రజల మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టించి, భిన్నాభిప్రాయాలు సృష్టించి, అందరూ కలిస్తే దేవుని ఘనమైన పని బలంగా జరుగుతుంది. దేవుని సేవ ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అలా జరగద్దు. అలా జరిగితే నా ప్రాకారాలు, నా పునాదులు కూల్తాయని సంఘములో ఉన్న కొద్ది మందిలో బలహీనంగా వాడు పని చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజలను ఎన్నుకొని సంఘ వ్యవస్థలో దేవుని బిడ్డల మధ్యలో అనేక అభ్యంతరాలు, భేదాభిప్రాయాలు సృష్టించి, ఎవరో దేవుని పనికి ఆటంకం ఏమి లేదు, సంఘములోనే ఒకరి పట్ల ఒకరికి సద్భావన లేక, నేను ముందెళ్తే నువ్వు వెనక్కి లాగి, నువ్వు ముందెళ్తుంటే నేను వెనక్కి లాగి, అలా దేవుని పని ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉండు, దేవుని మహిమ కలిగిన రాజ్య నిర్మాణం జరగకుండా సంఘంలో అనేకమైన అల్లర్లు, గొడవలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సృష్టిస్తూనే వస్తున్నాడు. దాని వెనక కారణాలు ఏంటో మనకు తెలుసుకోవాలి. ఎందుకు సంఘంలో గొడవలు అవుతాయి? గొడవలు పెట్టుకునేటంత సమస్యలు సంఘంలో ఏముండవు. అందరం దేవుని బిడ్డలమే, దేవుని ఆరాధించడానికి వచ్చాం, ఆరాధించుకుంటున్నాం, కొంత సమయం కలిసి ఉంటాం, మళ్ళీ మన జీవన విధానంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి కుటుంబం వారికి ఉంది. మరి ఎందుకు పొరుపెచ్చులు, అభ్యంతరాలు, సంఘంలో విభజనలు జరుగుతున్నాయి అని అంటే, ఇది అనాదిలో నుంచి అపవాది సంఘ వ్యవస్థలో పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే సంఘంలో దేవుని బిడ్డలారా సమాధానంగా ఉండాల్సిన సంఘంలో అల్లర్లు, గొడవలు, సమస్యలు వాడు సృష్టిస్తూ వస్తున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి అదే పుస్తకం 14వ అధ్యాయం 32వ వాక్యం. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో, బాగా వినండి, పరిశుద్ధులు అని పిలువబడుతున్న ప్రతి సంఘం, అది చిన్నదా, పెద్దదా, 1000 మందా, 10 మందా, అదొక డూప్లెక్స్ కలిగిన ఒక పెద్ద మందిరంలో జరిగే ఆరాధన, చిన్న పూరి గుడిసెలోన సమస్య కాదు. పరిశుద్ధులుగా యేసు రక్తంలో కడగబడి ఒక గుంపు జనాంగంగా మారినటువంటి ప్రతి సంఘంలో దేవుడు సమాధానానికే కర్త కానీ, చెప్పండి, సమాధానానికే కారకుడుగా ఉంటాడు కానీ అల్లరికి కారకుడుగా మారడు. ఈ మాటను చాలామంది ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారంటే, సంఘంలో అంత గట్టిగా ఆరాధన ఎందుకు చేస్తారు మీరు? సంఘంలో అంత అల్లరిగా, ఆర్భాటంగా ఎందుకు దేవుని సన్నిధిలో అరిచి అరిచి పాడుతారు? సంఘంలో సమాధానం ఉండాలి, అల్లరి చేయొద్దు అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే, అల్లరి అని అంటే గట్టిగా, అల్లరి అని అంటే గట్టిగా అరవడం, గట్టిగా ఆరాధన చేయడం. అది కాదు.
అల్లరి అంటే ఏంటో నీకు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు కొన్ని ఎవిడెన్స్లు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం అంటది అల్లరి జనము, అల్లరితో కూడిన ఆట పాటలు, అల్లరి జనం. మీకు ఒక 2-3 రెఫరెన్స్లు చూపిస్తాను. త్వరగా చదవగలిగే వారు చక్కగా చదవగలిగితే సంతోషం. అదే ఒక మాట చూడండి, కీర్తనల పుస్తకం 64వ కీర్తన 2వ వాక్యం ఒకసారి చదువుదాం. 64వ కీర్తన 2వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి. ఇదిగో అల్లరి అంటే ఏంటండి? దుష్ట క్రియలు. చెప్పండి, అల్లరి అంటే ఏంటండి? చెప్పండి, నోరు చెప్పండి. అల్లరి అంటే ఏంటి? పనికి మాలిన పనులు, దేవునికి విరోధమైన పనులు. అందుకే అక్కడ దైవజనుడైన దావీదు అంటున్నాడు, దేవ కీడు చేయువారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను కాపాడు. కాపాడు. దుష్టక్రియలు, దుర్మార్గమైన కార్యాలు. చాలా మందికి ఈరోజు సంఘాలలో కొంతమంది విశ్వాసులకు ఎలా వాక్యం అర్థమవుతుంది అని అంటే, వారు పెళ్ళిళ్ళు పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకొని డిజేల్ సౌండ్ పెట్టుకుంటే అది అల్లరిగా అనిపించదు, అది అల్లరి అనిపించదు. కానీ మందిరంలో ఆర్భాటంతో మంచి స్వరం ఎత్తి అందరూ బిగ్గరగా ఆరాధన చేస్తే అది అల్లరి అనిపిస్తుంది. బయటి బజార్లో డీజేలు పెట్టుకొని అందరు కలిసి రోడ్డు మీద ఎగరడం ఉంటే అది వాళ్ళకు ఒక విలువైన పనిగా అనిపిస్తుంది. దేవుని సన్నిధానంలో అల్లరి, గట్టిగా అరవడం, గట్టిగా స్తుతించడం అల్లరి అయితే, మరి ఎరుకో ప్రాకారంలో చుట్టూ వారు గట్టిగా బిగ్గరగానే వారు కేకలేసారు, దేవుని స్తుతించారు. అది అల్లరి ఎలా అయింది? అది కాదు అల్లరి. అల్లరి అని అంటే ఏంటో అదే ఇంకో మాట చూపిస్తాను. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. సామెతల పుస్తకం 20వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. బుద్ధిహీనుల 20వ అధ్యాయం 1వ వాక్యం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. తాగి అరిచేవాడు చేసే పనులున్నాయే దాన్ని అంటారు అల్లరి. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు అంటే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. అల్లరి, గొడవ దేన్ని అన్నారు అని అంటే, ఇక త్రాగి విచ్చలవిడిగా అరిచి గొడవలు చేసేదాన్ని అల్లరి అని అంటారు. అందుకే దేవుని వాక్యం శరీర కార్యాలలో అక్కడ రాస్తాడు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగి మత్తుగా ఉండి విచ్చలవిడిగా గంతులు వేస్తూ రోడ్ల మీద చిల్లరగా ప్రవర్తించేదాన్ని అల్లరి అని అంటారు, గొడవలు అని అంటారు. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆ దేవుని సన్నిధానంలో మనం దేవుని మాటలు ఆలకిస్తాం. సంఘంలో గొడవలు ఎందుకు తయారవుతున్నాయి? దేవుని సంఘంలో సమాధానంగా ఉండాలి. నా బిడ్డలందరూ ఒక దైవికమైన ఆలోచనతో ఉండాలి. మీరందరూ ఏకభావంతో, ఏక మనసుతో ఉండాలి అని ప్రభు చెప్పుతున్నప్పటికీ, రక్షించబడిన దేవుని బిడ్డలు, సమాధానంగా ఉండాల్సిన దేవుని బిడ్డలు తోటి విశ్వాసితో, తమను నడిపిస్తున్న దైవ సేవకులతో సమాధానంగా ఉండకుండా గొడవలు, అసమాధానం, అల్లరి, కలహములు, గొడవలు ఎందుకు సంఘంలో జరుగుతున్నాయి? అసలు దీనికి కారణం ఏంటి? ఎవడు ఈ విధంగా చేయడానికి సాతానుడు వాడుకుంటాడు? నేను మీకు కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. గొడవలు అందరితో జరగవు. ఎవడో ఒక్కడు చిల్లర ఉంటాడు, వాడే ప్రారంభిస్తాడు. గొడవ 100 మందితో ప్రారంభం కాదు. గొడవలు ఎవరితో ప్రారంభం అవుతాయి, అల్లరి ఎవరితో ప్రారంభం అవుతాయి సంఘంలో అని అంటే, మీకు మొదటి మాట చూపిస్తాను. అదే కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పుస్తకం
3వ అధ్యాయం ప్రారంభ వాక్యం ఒకసారి చదువుదాం. సహోదరులారా, ఇదిగో ఆత్మ సంబంధములైన మనుష్యులతో మాట్లాడినట్లు, ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులతో మాట్లాడినట్లు అంటే అర్థమైంది. ఇంకా సంఘం ఆత్మీయంగా ఎదగలే. కొరింథీ సంఘం ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘ స్థితి దైవజనుడు గుర్తుపడుతున్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడు తన సంఘ బిడ్డల యొక్క సామర్థ్యం ఏంటో బాగా తెలుసు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ, ఎదగలేదా, వీళ్ళ సామర్థ్యం ఎంత, వీళ్ళ దైవికమైన విలువలు ఏంటి, వీళ్ళ ఆత్మీయత పరిపక్వత ఎంత అని దైవజనుడు గుర్తుపడతాడు. ఇప్పుడు సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘమ ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలతో, విశ్వాసులతో నేను మాట్లాడినట్లు మీతో మాట్లాడలేను. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలక పాలతోనే మిమ్ములను పెంచి తిని, కానీ అన్నముతో మిమ్ములను పెంచలేదు. ఇదిగో ఈ మాట, మీరింకను రక్షించబడి బాప్తిస్మం పొందుకొని ఒక ఉపదేశ క్రమము కలిగిన సంఘములో చేర్చబడి ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో ఇదిగో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులే కానీ మీరు మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? హల్లెలూయా. చదవండి, హల్లెలూయా. మొట్టదిగా బాగా వినండి. భక్తుడు ఎవడు గొడవలు చేయడు. బాగా వినండి. గొడవలు, చిల్లర పనులు సంఘంలో పుట్టిస్తున్నాడంటే వీడు ఎవడో తెలుసా? వీడు ఆత్మీయుడు కాదు, వాడు శరీర సంబంధి. అంటే ఇంకా ఆత్మీయలో ఎదగనివాడు. పసిపిల్లతనం. ఒక బ్రాడ్గా ఎదిగిన మనిషి మంచి చెడు ఎలా గుర్తిస్తాడో, ఆత్మీయతలో కూడా ఎదిగిన మనిషి ఎలా ఉంటాడంటే గొడవలకు తావివ్వడు. ఎవరు ఏమనైనా అంటే సహించుకుంటాడు. అంత ఈజీగా ఎవరిని కాని మాట అనడము, గొడవలు క్రియేట్ చేయడము, సంఘాన్ని బలహీనపరిచే పని చేయడు. ఎందుకు అనంటే బైబిల్ చెప్తుంది, మీలో అసూయయు కలహములు ఉన్నవి. ఎందుకున్నాయి? మీరింకా శరీర సంబంధమైన మనుష్యులే. అందుకనే చాలా సంఘాల్లో ఆత్మీయంగా ఎదగరు. బాగా వినండి. వారు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, ఇన్నోవాలో కార్ల మీద మందిరానికి రావచ్చు. అది భూ సంబంధమైన స్థాయి. బాగా వినండి. నువ్వు హెలికాప్టర్లో తిరిగినంత మాత్రాన, ఒకని కలిమి విస్తరించినంత మాత్రాన వాడు ఆత్మీయుడు అనడానికి కుదరదు. నీ ఆత్మీయత కొలత వేయాలంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ప్రాపర్టీతో కుదరదు. ఆత్మీయత ఆత్మ సంబంధమైన వాటితో తూకం వేస్తారు. అందుకే వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, చాలా సంఘాల్లో అద్భుతకరమైన చదువుకున్న వారే, సమాజంలో గౌరవము కలిగిన ప్రజలే, కానీ సంఘంలో గొడవలు. అంత గొడవలు తెలుసా? మీరు ఎప్పుడు చూసి ఉంటారో లేదో. నేను మందిరంలో దైవజనులు వాక్యం చెప్తూ ఉంటుండగా కూడా చెప్పులు విసిరిన వాళ్ళని చూశాను నేను. అర్థమైందా మీకు? ఆ మందిరాల్లో చెప్పులు బయట విడవరు, వెనకేసుకొని వస్తారు. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి కనుక. అయ్యగారు వాక్యం చెప్తుంటే షూస్ తీసి పుల్పీట మీద విసిరినటువంటి విశ్వాసులను చూసాం. మందిరంలో గొడవలు పెట్టుకొని కొట్టుకున్న వాళ్ళని చూసాం. వీళ్ళందరూ ఎవరు అని అంటే చేతుల్లో పెద్ద పెద్ద పరిశుద్ధ గ్రంథాలు, 1000 రూపాయలు, 5000, 10,000 రూపాయల బైబుల్ పెట్టుకొని వచ్చారు. మెడలో సిల్వ, బ్రాస్లెట్కు సిల్వ, అన్నికి సిల్వలే. కానీ
వీళ్ళందరూ ఎవరు అని బైబిల్ చెప్తుందంటే శరీర సంబంధమైన మనుషులు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కాదు, ఆత్మీయతలో పరిపక్వత చెందిన వారు కాదు. ఆత్మీయంగా ఎదిగి దేవునిలో రక్షణ, దేవునిలో ఆత్మ సంబంధమైన అనుభవాలు, దైవజనుడు అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, సంఘ విలువలు అంటే ఏంటి, ఒక ఆత్మీయంగా ఎలా ఎదగాలి, ఓర్పు ఎంత ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఆత్మ సంబంధంగా ఫలించిన వాడు అనుభవిస్తాడు. అందుకే కొరింథీ సంఘానికి స్ట్రైట్గా రాస్తుంటున్నాడు, మీలో గొడవలు ఉన్నాయని నాకు తెలిసింది, మీలో అల్లర్లు జరుగుతున్నామని తెలిసింది. ఎందుకు మీలో ఇంకా గొడవలు ఉన్నాయి అని అంటే, మీరింకా శరీర సంబంధమైన మనుషులుగానే ఉన్నారు తప్ప ఆత్మీయంగా ఎదగడం లేదు. ఒక ఆత్మీయంగా ఎదిగిన వాడు రోజు 4 గంటలు దేవుని కళ్ళ దగ్గర గడిపేవాడు, వారంలో 1 రోజు 2 రోజులు ఉపవాసాలు ఉండేవాడు, దేవుని పాదాల దగ్గర ప్రతి నిత్యం తన ఆత్మీయ జీవితాన్ని సవరించుకునేవాడు, సరి చేసుకునేవాడు, అన్ని ఆలోచిస్తాడు. ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఆత్మీయ లక్షణాలు ఉంటాయి. ఒక శరీర సంబంధికి అవి తెలియవు. ఎప్పుడు గొడవలు అల్లర్లు చేయాలి, ఇంకొకటి గొడవలు పెట్టుకోవాలి, సంఘాన్ని 4 ముక్కలు జిల్చేయాలి, సంఘంలో నెమ్మది లేకుండా జయిసేయాలి. అందుకే చూడండి, ఒక ఆత్మ సంబంధులు 10 మంది ఉన్నా శరీర సంబంధి ఒక్కడున్నా చాలు, ఆ దరిద్రం ఆత్మ సంబంధమైన అందరి మీదకి ఎఫెక్ట్గా ఉంటుంది. సంఘం శరీర సంబంధిగా ఉండొద్దు, క్యాజువల్గా లోకస్తుల వలె ఉండొద్దు, లోక సంబంధమైన వ్యక్తుల వలె ఉండొద్దు. సంఘంలో ఎందుకు గొడవలు? నేటి కాలంలో అనాదిలో నుంచి 2000 ఏండ్ల నుంచి ఎందుకు సహవాసంలో గొడవలు, అల్లర్లు? అదృశ్యమైనటువంటి అపవాది సంఘంలో తన ప్రజలందరూ, దేవుని బిడ్డలందరూ ఐక్యంగా దేవుని రాకడ కొరకు, ఆయన రాజ్య నిర్మాణం కొరకు ప్రయాసపడాల్సిన దేవుని బిడ్డల మధ్యలో విభజించి వారందరూ ఐక్యంగా ఉండకుండా వారిని చెదరగొట్టే పని చేయడానికి ఎవరినో ఒక్కరిని శరీర సంబంధంగా ఉన్నవాడిని ఏరుకుంటుంది అది. ఎందుకంటే సంఘంలో అందరు ఆత్మీయులు ఉండరు కదా, అందరూ ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉండరు. ఆత్మీయుడు మౌనంగా ఉంటాడు, శరీర సంబంధే ప్రతి చిన్న విషయాన్ని గొడవలు చేసి సంఘాన్ని పాడు చేయడానికి ఆలోచిస్తాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, సంఘంలో అల్లరి, సంఘంలో గొడవలు, కలహములు, దేవుని మందిరంలో ఇది కుల సంఘం కాదు కదా, కుల పంచాయతీలు ఇక్కడ ఏమి లేవు కదా. అయినా సంఘంలో గుంపులుగా విభజన ఎందుకు జరుగుతుంది, ఎందుకు అల్లరి జరుగుతుంది అని అంటే, సంఘం ఆత్మీయంగా ఎదగకపోవడం. బాగా వినండి, ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు ఎదగవో నీకన్నీ తప్పుగానే అర్థమవుతాయి. అందుకనే దేవుని వాక్యం మనకు చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయంగా అభిషేకంతో నింపబడిన వాడున్నాడు, అతని పేరు దావీదు. అదే శరీర సంబంధంగా ఉన్నాడు సౌలు ఎప్పుడు దావీదును చంపడానికి, అతని జీవితాన్ని పాడు చేయడానికి, అతని కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి పరిగెత్తుతాడు. కానీ ఏ రోజు దావీదు తన ఖడ్గం, తన చేయి సౌలుకు విరోధంగా లేపినట్టు బైబిల్ ఉండదు. సౌలును రెడ్ హ్యాండెడ్గా చాలా పర్యాయాలు అతన్ని చంపే అవకాశం, బలం దావీదు దగ్గర ఉన్నా, దావీదు ఆత్మీయుడు, దావీదు తల మీద దేవుని అభిషేక తైలం ఉంది. ఆ అభిషేకం ఇతను ఏం చేస్తుందనంటే, గొడవద్దు, అల్లరొద్దు, కలహములొద్దు, దేవుడే తీర్పు తెచ్చుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఆ మనిషి దావీదు పక్కనున్న సైనికులు అంటారు, అయ్యా ఎంతకాలం వాడిని తరుముతున్నాడు కదా, ఇప్పుడు అవకాశం దొరికింది, నాకు పర్మిషన్ వెళ్ళి చంపేవతల పడేస్తాను. దావీదు అంటాడు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? యెహోవాయే తీర్పు తీరుస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. గొడవలు, అల్లరి చేయడం ఆత్మీయుని యొక్క లక్షణము కాదు. హల్లెలూయా. చీటి మాటికి చికాకులు, చీటి మాటికి అరవడం, చీటి మాటికి గొడవలు పెట్టడం, నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న దేవుని పరిచర్యను గలిబిలి చేయడం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, సంఘ బిడ్డలారా, నేను మిమ్మల్ని ఆత్మీయులుగా భావించి నేను మాట్లాడడం లేదు.
దైవజనుడు సంఘపు యొక్క స్థాయి ఎరిగి మాట్లాడుతున్నాడు. ఆత్మీయుడిగా ప్రవర్తిస్తాడు. ఒక షిమి ఉన్నాడు, దావీదు నడుచుకుంటూ వెళ్తుంటే దుమ్ము తీసి దావీదు మీద వస్తాడు. చీపో దుర్మార్గుడా అని తిడతాడు. దావీదు మౌనంగా ఉంటాడు. మీరు అర్థం చేసుకోండి, గొడవ పెట్టుకోవడం, మాటకు మాట ఇవ్వడం అది చాలా పెద్ద గౌరవప్రదమైన అలవాటు కాదది. చాలా మంది లోకల్లో అనుకుంటారు మౌనంగా ఉంటే బాగానే రెచ్చిపోతున్నాడని. వాక్యం చెప్తుంది, నువ్వెంత మౌనంగా ఉంటే నువ్వంత ఆత్మీయంగా ఎదుగుతావు. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండడం ఆత్మీయ లక్షణం. వాడు ఒక మాట అంటే నువ్వు 4 మాట్లాడడం కాదు. వాడు ఏదో నిన్ను అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు వెంటనే దాన్ని పగ తీర్చుకోవడమో, మాట్లాడడమో, నలుగురిలో పంచాయతీలు పెట్టడమో. కొంతమందికి ఓపిక ఉండదు. వీళ్ళందరూ ఎవరు అనంటే శరీర సంబంధమైన మనుషులు. ఆత్మీయంగా ఎదిగిన వాడు అల్లర్లు, గొడవలకు దూరంగా ఉంటాడు. అందుకే దైవజనుడైన పౌలు అదే తెస్సలోనిక సంఘానికి ఒక మంచి మాట రాస్తాడు. చదువుతారా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 9వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయం 9వ వాక్యం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులనందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు. ఇదిగో ఈ మాట సంఘములోనే కాదు, సంఘమునకు వెలపట వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియో కొదవ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. అమ్మా వింటున్నారా? నీ ఆత్మీయత ఎంతో ఇక్కడ తెలిసిపోతుంది. ఊరికి పోలీస్ స్టేషన్లు, ఊరికి పక్కలతో గొడవలు, ఆఫీస్కి పోతే ఆఫీస్లో గొడవలు, పనికాడికి పోతే పనికాడ గొడవలు. ఈ మనిషి ఏడుంటాడో గొడవలే ఉంటాయి. సమస్య ప్రాంతాలది కాదు, ఈయనతో ఉంది దరిద్రం. ఏడబోతాడో గొడవలే ఉంటాయి. దేవుని వాక్యం అంటుంది సంఘములో గొడవలు ఉండొద్దు. 2, దేవుని పిల్లలమైనటువంటి మనకు ప్రభు వాక్యం నేర్పిస్తుంది, మీరు బయట ప్రజల ఎదుట కూడా, సమాజంలో మీరు బ్రతుకుతున్న ప్రాంతాల్లో అనేక ప్రజలతో మీరు కలిసి జీవన విధానం చేస్తారు కనుక మీరు బయట ప్రజల ఎదుట కూడా మీరు పరుల జోలికి పోక. హల్లెలూయా, అర్థమవుతుందండి? పరుల జోలికి పోక, నీ కుటుంబస్తులతో, ఇంటి వారితో, నీ చుట్టుపక్కల వారితో, నీ తోటి ఉద్యోగస్తుల వారితో గొడవలు, అల్లరి అనేది ఒక ఆత్మ సంబంధమైన దేవుని బిడల లక్షణం కాదు. ఇది లక్షణం కాదు. బాగా వినండి. మీరు అనుకుంటారేమో మౌనంగా ఉంటే ప్రజలు రెచ్చిపోతారు, మౌనంగా ఉంటే మనం లోకంలో చులకనైపోతాం, మౌనంగా ఉంటే లోకస్తులు మనల్ని తక్కువ అంచనేసేస్తారు, మౌనంగా ఉంటే వీడికి శాత కాదు అనుకుంటారు. బాగా వినండి. ఎప్పుడు లోకం ఏమనుకుంటుందో అనుకోకు, దేవుడు ఏమనుకుంటాడో అది కూడా ఆలోచించు. లోకం ఏమనుకుంటే ఏమన్నా అనుకోని, వీడికి చేత కాదు అనుకొని, వీడికి పౌరుషం లేదు అనుకొని, ఏమన్నా అనుకొని, దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడు ఏ భావజాలంతో ఉండాలి మనము అనంటే, మనము చేస్తున్న ప్రతి అడుగు జాలలకి మనం ఆరాధిస్తున్న దేవుడు సమ్మతి ఉందా లేదా? దావీదును చేతగానోడు అనుకుంటుందా? అనుకోని మౌనంగా ఉండడం చేతగాని లక్షణం కాదు, అది ఆత్మీయ లక్షణం. వెంటనే గొడవలకు దిగడం అనేది అది ఒక బలహీనమైన తత్వం. శరీర సంబంధి ఆత్మీయంగా ఎదిగిన వాడు కాదు. వాడికి లోకస్తులకి తేడా ఏమీ లేదు. రక్షించబడ్డ పేరే తప్ప వానికి ఈయనకి పెద్ద తేడా ఏమి ఉండదు.
అందుకనే సంఘంలో కొంతమంది ఉంటారు, కొన్ని సంఘాలలో అయితే అధికంగా వాళ్ళే ఉంటారు. పొద్దున్న లేస్తే గొడవలే ఉంటాయి. దేవుని వాక్యం ఉంటుంది, గొడవలు పెట్టుకునడానికి దేవుని మందిరం క్లబ్ కాదది. అది మహిమ కలిగిన దేవుని ఆరాధించే స్థలం. అందుకనే సంఘములో గొడవలు ఎందుకు కారణమవుతాయంటే, ఎవడు గొడవలు క్రియేట్ చేస్తున్నాడో మనకు తెలుసుకోవాలి. ఏంటంటే వాడు ఆత్మీయుడు కాదు. హల్లెలూయా, చదమ సంతోషంగా హల్లెలూయా. వాడు శరీర సంబంధి, లోకస్తుడు. వాని మీద లైట్గా తీసుకోవాలి. రెండు, సంఘంలో గొడవలకు రెండవ కారణం, యోహాను రాసిన 3వ పుస్తకం పత్రిక, 3వ పత్రిక, త్వరగా తీయండి, 9వ వాక్యం. యోహాను 3వ పత్రిక 9వ వాక్యం. నేను సంఘమునకు ఒక సంగతిని వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్ములను అంగీకరించుటలేదు. వాడు మమ్మును కూర్చి చెడ్డ మాటలు వదురుచు, అది చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుంటాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దయచేసి. రెండు, ప్రధానత్వము కోరేవాడు చేసే పనులు, పెద్దరికం. నేను నా సొంత మాటలు చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. గొడవల కారణం ఒకటి, శరీర సంబంధమైన మనుషులు, ఆత్మీయంగా ఎదగని ప్రజలు చేసే పనులు. రెండు, సంఘంలో కొంతమందికి పెద్దరికం చేసే అలవాటు ఉంటుంది. అందరు నన్ను శభాష్ అనాలి, అందరిలో నేను ఫేమ్ కావాలి, సంఘమంతా నా అభిప్రాయం మీద నడవాలి, సంఘమంతా నేను చెప్పినట్టు వినాలి, అయ్యగారుకు నేను చాలా దగ్గరగా ఉండిపోవాలి, అయ్యగారు ఏదైనా నా అభిప్రాయంతోనే ఏకీభవించాలి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి దైవజనుడు మాట్లాడుతుంటున్నాడు. సంగమా, నేను ఒక సంగతి మీకు ఉత్తరం రాశాను. అపోస్తుడైన శిష్యుడైన యోహాను సంఘానికి రాస్తా అంటున్నాడు, మీలో దేయత్రెఫే అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ప్రధానత్వం. ఏందట చెప్పండి, ఏంది చెప్పండి, గట్టి ఏంటి? ప్రియారిటీ, మెయిన్. నేనే మెయిన్. ఒకరోజు దైవజనులైన సురేష్ అయ్య గారు సంఘంలో, కొత్త నిబంధన సంఘంలో సీనియర్ జూనియర్ ఏం లేదు అని చెప్పాడు. చెప్పండి, ఏం లేదట? సీనియర్ జూనియర్ లేదు. ఇప్పుడు నా వైపు చూడండి. తల్లి గర్భంలో ఒక పిండం రూపించబడుతున్నప్పుడు ఒక్కొక్క అవయవం తయారవుతుంటుంది. దేవుని సంఘం శరీరంతో పోల్చబడింది. ఇప్పుడు ఈ శరీరంలో ఏది మొదట వచ్చిందంటే మనం ఏం చెప్తాం? ఏది మొదలు బయటకు వచ్చిందంటే అన్ని లోపలనే, అన్ని ఆ మాంసం ముద్దలోనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు కాలానుగుణంగా 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో ఏ అవయవం బయటకు రావాలో అవి వచ్చింది. కానీ మిగతా అన్ని ఎక్కడున్నాయి? ఆ మాంసపు ముద్దలోనే ఉన్నాయి. ఈ శరీరంలో మెయిన్ ఏది అని అంటే, మెయిన్ ఏదండి? అన్ని మెయినే. ఈ శరీరంలో ఏది మెయిన్? ఏది లేకపోయినా నడవదు. గుండె లేకపోయినా నడవదు, ఊపిరితిత్తులు లేకపోయినా నడవదు, ఏది లేకపోయినా నడవదు. ఈ శరీరంలో అన్ని విలువైనవే. ఇప్పుడు కొత్త నిబంధన సంఘం శరీరంతో పోల్చబడింది. ఇప్పుడు వాక్యం అంటుంది, సంఘములో నేను పెద్దరికము చెయ్యాలి అన్న భావజాలం ఎవడి మనస్సులో దాగి ఉంటుందో వాడితోనే గొడవలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. చాదాముషారిగా హల్లెలూయా. ఎదుగు అక్కడ అంటున్నాడు, చూడండి, నేను చదువుతున్నాను, చూడండి, మీరు గమనించండి. 10వ వాక్యం. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు. పెద్దరికం కావాలనుకుంటున్నాడు కనుక ఇప్పుడు సేవకులను తిట్టడం, సంఘాన్ని తిట్టడం, అయ్యగారు ఎట్లా, అమ్మగారు ఎట్లా,
ఇవే వదురుచు ఇంకా అది సరిపోదన్నట్టు, అది చాలదన్నట్టు సహోదరులను అంటే ఎవరిని? విశ్వాసులను తానే చేర్చుకొనక, వారందరికి ఒక మాదిరిగా ఉండక, వారిని చేర్చుకొన్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని ఏం చేస్తున్నాడట? వెలివేస్తున్నాడు. చూడండి, సంఘం ఈయనదైనట్టు. ఈ యోహాను పత్రిక నిన్న మొన్నటిది కాదు కదా, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిష్యుడు, కడవరి శిష్యుడు, ఆయన రాసిన పత్రిక. అంటే ఈ ప్రభావం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఏంటి సమస్య? సంఘంలో అందరు ఉండరు, ఎవరో ఒకరిద్దరు పెద్దరికం. మాకు చెప్పలేదు. ఒక మాట మాకు చెప్పాల్సింది కదా. బాగా వినండి, నాకు చెప్పాలి అన్న భావన మనకు ఎప్పుడైతే వచ్చిందో, మన గుండెలో ఎక్కడో ఆ ఫీలింగ్ ఒక బీజం, చెప్పండి, ఆ బీజం ఎక్కడో దాగి ఉంది. నీకెందుకు చెప్పాలి? ఈ భావజాలం నీకెందుకు వచ్చింది? అందుకే వాక్యం ఉంటుంది, ప్రధానత్వం ఎవడైతే కోరుకుంటాడో సంఘమంతటి మీద పెద్దరికం చలాయించాలని. మీరు చూడండి, ఎన్నో సంఘాల్లో గొడవలు ఎందుకైతున్నాయి? పొజిషన్ కొరకే కదా, అవునా కాదా? ఓట్ బ్యాంక్ ఎందుకు గొడవ? ప్రెసిడెంట్ కోసమే కదా, ట్రెజరర్ పోస్ట్ కోసమే కదా, సంఘంలో పెద్దరికం కోసమే కదా గొడవలు. కొన్ని అదృశ్యంగా ఉంటాయి, కొన్ని బహిరంగంగా జరుగుతాయి. కొంతమంది కొన్ని సంఘాల్లో ఎలక్షన్స్, మనలాంటి సంఘాల్లో ఎలక్షన్స్ అన్నది ఏం లేకపోయినా కొంతమందికి ఆ భావజాలం ఉంటుంది. నేను సంఘంలో నేను ప్రధానంగా ఉండాలి, నన్ను కాదని ఏది జరగద్దు. నా దేవుని సంఘ బిడ్డలారా, ఈ శరీరం అనే సంఘంలో ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోండి, నీవు ఒక భాగమే, అంత నీవే కాదు. హల్లెలూయా, చదమ సంతోషంగా హల్లెలూయా. ఈ శరీరం నా వైపు చూడండి, ఈ తల మొదలుకొని అరికాలు వరకు ఈ దేహం అంతటిలో ఈ చేయి సర్వం కాదు. ఈ చేయి కేవలం ఒక శరీరంలో ఒక భాగమే. ఒక విశ్వాసిగా నీవు, ఒక దైవజనుడిగా నేను, మనం దేవుని సంఘంలో ఒక భాగమే. అంత మనమే కాదు, అంత నేనే కాదు, అంత మనమే అనుకోకూడదు. బైబిల్ చెప్తుంది ప్రధానత్వము. వాడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని, వచ్చిన ప్రజలను వెళ్ళగొడుతున్నాడు. వినండి, మీరు నమ్ముతారా? మందిరానికి వచ్చిన విశ్వాసులు వెళ్ళగొడతారంటే వెళ్ళగొడతారు. నేను సంఘానికి, మందిరానికి విశ్వాసకి వెళ్ళిన దినాలు నాకు తెలుసు. అక్కడ ఉన్న విశ్వాసులు అనేవారు, ఇక్కడికి ఎందుకు వచ్చినా పోయి మస్తు సంఘాలు ఉన్నాయి బయట, మరి వీడెందుకు వెళ్ళలేదు? నాకు చెప్పినోడు ఎందుకు వెళ్ళలేదు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే అందరు నిలబడతాడు, ఆడే ఉంటాడు. వాడి భావజాలం అది. ఎవరైనా బలహీనంగా ఉండి నాకు కొంచెం మనసు కష్టమైపోయిందని అంటే ఏముంటావు, ఇంకో వేరే మందిరానికి వెళ్ళిపో అంటే. ఈ మనిషి ఎలాంటోడనంటే సంఘాన్ని అక్కడంటూ సహోదరులను తాను చేర్చుకోవడం మాత్రమే కాక, చేర్చుకోవాలనుకున్న వారిని, కట్టే వారిని కూడా వీడు అవాయిడ్ చేసి అందరినీ వెళ్ళగొట్టేస్తాడు. ఎందుకు? వీడికి సంఘంలో పెద్దరికం కావాలి. సంఘంలో గొడవలు, అల్లర్లకు కారణం 2000 సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథం మనకేం నేర్పుతుంది? దేవుని సంఘంలో ఎందుకు గొడవలు కావాలి? నీకు నాకు దేవుని యొక్క భయం లేదా? దైవికమైన విలువలు నీకు తెలియయా? మనమందరం ప్రభు రక్తంలో కడగబడి ఆయన ఆరాధించడానికి ఏకమైన గుంపు కదా. మనకు ఎలాంటి ఆస్తుల గొడవలు ఏం లేవు కదా. మనకెందుకు గొడవలు వచ్చాయి? మనకెందుకు కక్షలు వచ్చాయి? మన మధ్యలో ఎందుకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఒకటి, ఆత్మీయంగా ఎదగకపోవడం. 2, ప్రధానత్వం కోరుకోవడం. చెప్పండి, ఏం కోరుకోవడం? ప్రధానత్వం. సంఘంలో ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. యేసుప్రభు అంటాడు, మీలో యేసుప్రభు శిష్యులందరూ ఒకరోజు అన్నారు, మాలో ఎవడు గొప్పవాడు?
మాలో ఎవడు గొప్పోడు? మేము 12 మంది ఉన్నాం కదా ప్రభువా, మాలో ఎవడు గొప్పోడు అని తర్కం వాళ్ళ మధ్యలో వచ్చేసింది. చూడండి, యేసయ్యతోనే ఉన్నారు, వాళ్ళ మైండ్ ఎట్లా అయిపోయింది చూడండి. మాలో ఎవడు గొప్పోడు? పేతురు నువ్వా? యోహాన్ నువ్వా? యాకోబు నువ్వా అన్నాడు. ఈ తర్కం అంతా చూసిన ప్రభు అంటాడు, మీలో ఎవడు గొప్పోడో వాడు పరిచారకుడిగా ఉండాలి, వాడు తగ్గించుకొని పని చేయాలి, వాడు ఒక పనివాడిగా పని చేయాలి, వాడే గొప్పోడు. అంటే అర్థమైంది, సంఘంలో పెదరికం చేసేవాడు కాదు, సంఘంలో తగ్గి దేవుని సేవలో సహకారంగా ఉండి దీనత్వం కలిగి సంఘాలకి సేవ చేసే తత్వం, చాకిరీ చేసే తత్వం, సహకారం చేసే తత్వం ఎవడికి ఉంటుందో వాడే సంఘములో పెద్ద. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? పరిచర్య చేసేవాడు, చేపలు వేసేవాడు, తిన్న ప్లేట్లు కడిగేవాడు, మందిరం అంతా శుభ్రం చేసేవాడు, మందిరంలో అందరికీ అది సహకారిగా ఉండేవాడు. బైబిల్ చెప్తుంది వాడు పెద్ద. పెద్ద అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని ఊపుకుంటా, ఏ బాబు అటెళ్ళు, ఏ బాబు ఇల్లు ఇటెళ్ళు అని చెప్పేవాడు కాదు. పరిచారకుడే పెద్ద అని బైబిల్ చెప్తుంది. నా సంఘ బిడ్డలారా, ఆత్మ సంబంధమైన సంఘంలో శరీర సంబంధి చాలా ప్రమాదం. ఆత్మ సంబంధమైన సహవాసంలో ఇదిగో ఈ ప్రధానత్వం కోరుకునే స్వభావం ఎవరిలో ఉంటుందో వాడి ద్వారా సంఘములో, కుటుంబాలలో, విశ్వాసుల జీవితాల్లో గొడవలు, అల్లర్లు ప్రారంభమవుతాయి. అందుకనే సీనియర్ జూనియర్. అర్థమైందా? ఒక దైవజనుడికి అవకాశం ఇస్తే ఇంకొకడు అక్కడ అంటాడు, ఆయనకేంది అవకాశం ఇచ్చేది, మేము సీనియర్లం లేమా, ఆయన మా వెనుక వచ్చిండు. ఇవన్నీ ఏంటి? ప్రధానత్వం కోరుకునే లక్షణం. నేను ముందు అనే లక్షణం. నేను ముందు అన్న భావన మన ఆత్మీయతలో, మన పరిచర్యలో, దైవికమైన సహకారంలో చూపించుకోవాలి తప్ప ప్రజల మధ్యలో చూపించుకునే అవసరం ఏమీ లేదు. హల్లెలూయా, చదమ సరమితుష్టారు. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు ఎందుకు విషయం చెప్తున్నానంటే, దైవికమైన కృప పొందుకొని చివరి వరకు బతకాలి, చివరి వరకు దేవునితో మమేకమై జీవించాలి అని అంటే చాలా ఆత్మీయ పరిజ్ఞానం ఉండాలి. అందులో శరీర సంబంధమైన వారు చేసే అల్లరి గొడవలలో మనం పాలి భాగస్థులం కావద్దు. 2, ప్రధానత్వం కోరుకొని పెద్దరికం చలాయించాలన్న ఆలోచన మనకేం ఉండద్దు. దేవుని సేవలో ఏ పని చేయడం నా భాగ్యం, ప్రతి పని నాకు దేవుని కృప అన్న భావనతో తగ్గించుకొని వెళ్ళడం మనకు అది ఆశీర్వాదం. 3, గొడవలు ఎవరితో జరుగుతాయని అంటే అక్కడ అంటున్నాడు దేవుని పిల్ల. రోమా పుస్తకం చదవండి దయచేసి, 2వ అధ్యాయం. రోమా పుస్తకం 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇదిగో నీ హృదయ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతకు సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికతో చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి, ఎదుగో మహిమను వెదికేవారు, ఓపికతో దైవ చిత్తం చేసేవాడికి నిత్య జీవం దొరుకుతుంది. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. హల్లెలూయా, చదము స్వరమెత్తి హుషారుగా హల్లెలూయా. ఇక 7వ వచనం అంటాడు, సత్క్రియలను ఓపికతో చేయొచ్చు.
దైవ చిత్తము చేస్తూ పరిశుద్ధ జీవితం చేస్తూ నమ్మకంగా ఓపికగా దేవుని చిత్తంలో సంఘములో నీ వంతుగా నువ్వు సాగిపోయే విశ్వాసులు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ గురించి అంటున్నాడు, వాళ్ళు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతారు కనుక వాళ్ళకు రేపు నిత్య జీవం దొరుకుతుంది. అలా ఉండకుండా కొంతమంది భేదములు సృష్టిస్తారు. చెప్పండి, ఏం సృష్టిస్తారు? భేదాలు. ఇక వీడితోనే గొడవలని భేదాలు. వాళ్ళెట్లా వీళ్ళెట్లా, వాళ్ళెంత నువ్వెంత, వాళ్ళు ఫలానా నువ్వు ఫలానా. ప్రాబ్లమ్స్, డివైన్నెస్, విభజించే తత్వం. వినండి, ఒకటి శరీర సంబంధి ద్వారా గొడవలు అవుతాయి. వాడు ఆత్మీయుడు కాదు. బాగా మనసులో పెట్టుకున్న మాట, గొడవలు పెడుతున్నాడు అని అంటే వాడు ఆత్మీయుడు కానే కాదు. వాడు ఆరాధన గంటసేపు చేయని, బైబిల్ అంతా నోటెడ్ చెప్పని, భాషలు గంటసేపు మాట్లాడాను, ఆత్మీయుడు కాదు. వాడు శరీర సంబంధి. అందుకనే అల్లరి, గొడవ, పుల్లలు పెట్టడం, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం. 2, ప్రధానత్వం కోరుకునే లక్షణం. ఏం ఎరగనట్టే ఉంటాడు కానీ అబ్షాలోం లాగా భుజం మీద చేతేసి ప్రేమగా ఉన్నట్టే ఉండి ప్రజలందరినీ ఆనివైపు తిప్పుకొని ఆడు చెప్పింది సంఘములో నడవాలని గ్రూప్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. బాగా వినండి, అబ్షాలోం చరిత్ర ఏమైంది, సౌలు చరిత్ర ఏమైంది. ఒక శరీర సంబంధిగా గొడవలకు, అల్లరికి ప్రతిరోజు 3000 మందిని 4000 మందిని ఎమ్మడేసుకొని దావీదును చంపడానికి పరిగెత్తి అధ్వానంగా చచ్చిపోయాడు సౌలు. లేని ప్రేమను పుట్టించి, లేని మమకారాన్ని ఒలికించి, సంఘంలో ఉన్న విశ్వాసులను తన వైపు తిప్పుకొని ఆ సంఘమంతటి మీద పెద్దరికం చేయాలని అబ్షాలోము తలంచినట్టుగా పెద్దరికము చేయడానికి ప్రయత్నించేవాడు అబ్షాలోములాగా మధ్యంతరము చచ్చిపోయాడు. నిజమే అవుతుంది కదండి ఏ రోజైనా. అమ్మా, నిజమే కదా. బైబిల్ అని చెప్తే అది నిజము నిప్పు లాంటిది. నిజం ఎలాంటిది? అది ఏ రోజైనా బయటకు వస్తుంది. నువ్వెంత దాచిపెట్టినా ఆ దాయదు. నిప్పు ఏ విధంగా బొక్కుమని బయటకు వస్తుందో వస్తుంది. అబ్షాలోం ప్రేమ నటిస్తున్నాడు కానీ అతని ఇంటెన్షన్ ఏంటి? అందరి మీద నేను నాయకుని అయిపోవాలి, అందరికీ నేను పెద్దోని కావాలి, అందరూ నా చేతి కింద ఉండాలి, నేను దావీదును పక్కకు పెట్టి వీళ్ళందరి మీద నేను రాజ్యం చేయాలి. ఆల్రెడీ దావీదు ఉన్నాడు కదా, ఆల్రెడీ దైవజనుడు ఉన్నాడు కదా, నీకు పెద్దరికం దేనికని అంటే వీడికి మైండ్ ఉంది. మరి అట్లా ఈయనకి ఆ మైండ్ ఉంది పెద్దరికం చేయాలని. సంఘంలో ఎన్ని సంఘాలు, సంఘ పెద్దలు పెద్దరికాలను బట్టి పాడైపోయాయి. సంఘాలు పాడు అయిపోయాయి పెద్దరికాలు చేయబట్టి. అందుకే దేవుని వాక్యం అంటుంది, 3వదిగా భేదములు పుట్టించేవాడు. వాడు దేవుని మహిమ, సత్క్రియలు, దైవికమైన అనుభవాల గుండా ఎదగడం మానేసి 24 గంటలు భేదాలు. ప్రతిదీ భేదమే, ప్రతిదీ తప్పు భావనతోనే ఆలోచిస్తాడు. ఒక దైవజనుడు ఒక బ్రదర్ని తీసుకొని పోయాడా? నీకు చెప్పలేదా? నీకెందుకు చెప్తాడు? ఆయనకు చెప్పాడు. మెల్లగా పుల్ల పెట్టేసి భేదాలు పుట్టించేసి, అది పనే. అది భేదాలు పుట్టించే రోడ్డు మీద ఏం జరుగుతుంది బైబిల్ చెప్తుంది. నేను మళ్ళీ చదువుతున్నాను, మీ మనసు అదే 2వ అధ్యాయం, రోమా పుస్తకం 2వ అధ్యాయం దయచేసి చూడండి, 7వ వాక్యం చదువుతున్నాను. సత్క్రియలను బాగా వినండి, పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పుతుందో వినండి. సత్క్రియను ఓపికతో చేయుచు, ఆత్మీయతలో ఓపికతో సాగుతూ, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఏం దొరుకుతుంది? నిత్య జీవమును దేవుడిస్తాడు. ఓపికతో దైవ చిత్తం చేసుకుంటూ సాగేవాడికి ఏం దొరుకుతుంది? నిత్య జీవం. అలా కాకుండా ఇవన్నీ పక్కకు పెట్టి అయితే భేదములు పుట్టించుచు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. వినండి, దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రత ఆ ఇంటి మీదకి, ఆ పిల్లల మీదకి, ఆ కుటుంబం మీదకి వస్తుంది. ఎందుకు? ఈ మనిషి సంఘములో విభజన చేస్తాడు. 2 గుంపులు చేస్తాడు, 3 గుంపులు చేస్తాడు.
తన వైపు ఒక గుంపును ఏర్పాటు చేసుకుంటాడు. బాగా వినండి, దేవుని సంఘం అంతా ఒక గుంప, రెండు గుంపులు ఉంటాయా? ఆమె చెప్పండి. ఏమైంది చేతులకు, ఏమైంది? సంఘమంతా ఒకే సంఘంలో ఉన్నాం, ఒకే దైవజనుడు, ఒకే బోధ, ఒకే మందిరం. రెండు గుంపులు ఎందుకయ్యాయి? ఈరోజు ఎన్ని సంఘాలలో రెండు గుంపులు లేవు? రెండు గుంపులుగా ఉండడానికి వచ్చామా మనం అక్కడికి? అసలు ఆత్మీయంగా ఉన్నాడు ఎవరికైనా అర్థమైతలేదా? ఇదేంటి సంఘం? మేము దేవుని మందిరంలో రెండు గుంపులేంది? నాకు వాడికి పడకోవడం గొడవలేంది? అసలు మేము దేవుని బిడ్డలమేనా? మందిరం పక్కనే గోడ కట్టుకొని ఇంకొక ఆరాధన జరిగించే వాళ్ళారా? రెండు గుంపులైపోయి ఉదయం ఒక్కళ్ళు సాయంత్రం ఒక్కళ్ళు ఒకే మందిరంలో ఆరాధనలు జరుగుతలేవా? అసలు ఇది దేవుని సంఘం అంటారా వీటిని? ఇది ఆ పరిశుద్ధ సంఘము? ఇదా రేపు ప్రభు రాకడలో ఎదుర్కొనే సంఘం ఇట్లుంటుందా? దీని సంఘం అని ఎవడు అన్నాడు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మిమ్మల్ని రెండు రెండు గుంపులుగా చీల్చింది ఎవడు? వాక్యం ఉంటుంది, భేదములు సృష్టించేవాడు. దైవజనులు అయ్యే చెప్పాడు మాకోసారి, నీ దగ్గరికి వచ్చి ఎవడైనా ఇంకొకరి గురించి మాట్లాడితే నువ్వు మొదట వినడం మానేసి అని చంప మీద 4 దండాలా చెప్పాడా? అర్థమైంది మీకు? ఎవడైనా నీ దగ్గరికి వచ్చి వేరే వాడి గురించి భేదాభిప్రాయాలు గనక పుట్టించి మాట్లాడితే అని అనడం మానేసి, ఓపిక ఉంటే నోరు మూసుకొని చెప్పు. నీకు అంతా కూడా ఓపిక లేకపోతే 2 చంప మీద 4 తగిలిచ్చి మరి అదే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అనవసరం మాటలు మాట్లాడకు అని చెప్పాలి. కారణం ఏంటంటే ఆ భేదములు సృష్టిస్తున్నప్పుడు వాడితో పాటు నువ్వు కూడా దేవుని ఉగ్రత, దేవుని యొక్క రౌద్రం, ఒక కోరాహు ఇంటి మీదకి వచ్చినట్టుగా మేము రామో అని కోరాహు ఒక గుంపును పోగు చేసుకున్నాడు. మోషేతో ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దిక్కు అయితే, ఈ కోరాహు, అభిరాము, దాతాను ఒక గుంపును పోగు చేసుకున్నాడు. 250 మందికి పైగా గుంపును పోగు చేసుకొని మేము వేరు నువ్వు వేరు అని అంటున్నాడు. దేవుని ఉగ్రత ఆ కుటుంబాల మీదకి వచ్చేసింది. బాగా వినండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆదిలో అదే, ప్రస్తుతం అదే, రేపు భవిష్యత్ అయినా అదే, మారదు. అది నాకైనా నీకైనా ఎవరికైనా. భేదాలు ఏ వ్యక్తి అయితే పుట్టిస్తాడో సంఘంలో, భిన్నాభిప్రాయాలు పుట్టించి, అర్థమవుతుందండి, లేనిపోని కల్పించి సంఘాన్ని చీల్చడానికి, గుంపులు చేయడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో వాక్యం అంటుంది వాడి మీదికి దేవుని ఉగ్రత 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 విడుదల అవుతుంది. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. ఒకటి, దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన మనుషులు, లోకస్తులు, వాళ్ళంతా ఆత్మీయులు కాదు. పేరుకు బైబిల్ ఉంది, పేరుకు బాప్తిసం ఉంది, కానీ ఆత్మీయులు కాదు. అందుకే వాళ్ళ మనసంతా అదే. 2, ప్రధానత్వము కోరుకునే తత్వం, పెద్దరికం కోరుకునే తత్వం. మీ మీద, సంఘం మీద దేవుడు ఎవరినైనా పెద్దోని పెట్టాడా? వాడు పెద్దరికం చేస్తానన్నాడు. మీరు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా మోషేను పెట్టాడు. ఆ నాయకుడు నడిపిస్తాడు, సంఘం నడవాలంతే, అంతే. ఈ పెద్దరిక అనుభవాలు ప్రధానత్వం కోరుకున్న వాడు చేసే పనులు. 3, భేదాలు పుట్టించేవారు సంఘంలో సంఘాన్ని చీల్చి బలహీనపరుస్తారు. దేవుని బిడ్డలారా, 4వ మాట మీకు గమనించండి. గలతీ సంఘానికి రాస్తాడు 5వ అధ్యాయం, గలతీ పుస్తకం 5వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి దయచేసి. గలతీ పుస్తకం 5వ అధ్యాయం 13వ వాక్యం నుంచి, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, మీ స్వాతంత్ర్యము శరీర క్రియలను కారణముగా మార్చుకోక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. చాలు. హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా. చబలుషర్ హల్లెలూయా. 15వ వాక్యం చదువు.
అయితే మీలో సంగమా, మీలో ఒకనిని ఒకడు గొడవలు పెట్టుకొని ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకటి ద్వారా ఒకడు బొత్తిగా నశించిపోవును. చూచుకొనుడి, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును. చాలు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదవండి ఒకసారి, 10వ వాక్యం చదవండి ఒకసారి. అదే గలతీ పుస్తకం 5వ అధ్యాయం. మీరెంత మాత్రము వేరుగా ఆలోచించరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రుడిగా నమ్ముచున్నాను. ఇదిగో ఈ మాట, మిమ్ములను కలవర పెట్టుచున్నవాడు, ఇదిగో ఈ మాట, ఎవడైనా సరే వాడు తగిన శిక్షను. అర్థమైందా మీకు? సంఘాన్ని కలవర పెడుతున్నారు అక్కడ. గలతీ సంఘం కలవర పెట్టి, కలవరాలు ఎక్కువైపోయి ఒకరిని ఒకరు లొల్లు పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. సంఘం పాప మహానుభావుడైన సంఘాన్ని కడుతూ ఉంటే సంఘంలో ఈ చిల్లర బ్యాచ్ తయారైపోయి గొడవలు అల్లర్లు పెట్టుకుంటున్నారు, కలవరాలు ఎక్కువైపోయాయి. దైవజనుడు అంటున్నాడు, మిమ్ములను భేదాభిలు పుట్టించి భేదాభిప్రాయాలు సృష్టించి మిమ్ములో కలవర పెట్టేవాడు ఎవరైనా కానీ వాడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. హల్లెలూయా. అర్థమైందా మీకు? సంఘాన్ని భేదాభిప్రాయాలు సృష్టించి, సంఘములో కలవరాలు సృష్టించి ఎవడైనా దేవుని శిక్షను, దేవుని ఉగ్రతను తప్పించుకోరు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నా సంఘ బిడ్డలారా, దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. సంఘములో అనాదిలో నుంచి సంఘాన్ని పాడు చేయడానికి వాడు అపవాది అదృశ్యంగా వాడుతున్నాడు. అందుకే నేటికి కూడా సంఘ వ్యవస్థలో నెమ్మది, సమాధానం కదువైపోయింది. అందరూ ఏకమై నిన్ను పిలిచిన వాడు, నీ పక్కవారిని పిలిచిన వాడు ఆయనే. నీకు, నీ పక్కవారికి నాయకుడిగా, బోధకుడిగా, దైవజనుడిగా ఉన్నవాడు ఒక్కడే. ఒకే బోధలో వింటున్నాం, ఒకే బల్లలో తింటున్నాం, ఒకే మందిరంలో కూర్చుంటున్నాం, ఒకే సంఘ సహవాసం, ఒకే ఇంటి వారిగా ఉన్న భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయి అని అంటే వాక్యం అంటుంది, సంఘములో ఉన్న శరీర సంబంధమైన వారు చేసే గొడవలు, 2 సంఘముల పెద్దరికాన్ని కోరుకునేవాడు చేసే పనులు, 3 సంఘములో భేదాలు పుట్టించేవాడు చేసే పనులు, 4 బైబిల్ అంటుంది సంఘములో మీ స్వాతంత్ర్యము. చదువు మళ్ళీ. మీకివ్వబడిన స్వాతంత్ర్యము, 5వ అధ్యాయం 13వ వాక్యం. స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక. గలతీ పుస్తకం 5వ అధ్యాయం 13వ వాక్యం. చదువు మరోసారి. సంఘ బిడ్డలారా, ఇదిగో అమ్మా, నా వైపు చూడండి. మనం బానిసలంగాము, మనం ఎవడికి జీతగాళ్ళం కాదు. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. మంచేదో చెడేదో మనకు బాగా తెలుసు. అయితే ఒక్క మాట బాగా వినండి. అయితే ఒక్క మాట, మీ స్వాతంత్ర్యము, దేవుడు మీకు ఇచ్చిన స్వతంత్రము శరీర క్రియలకు కారణంగా మార్చుకోకు. బాగా వినండి, నా వైపు చూడండి. సంఘంలో మనకు స్వాతంత్రం ఉంది, అందరం కలిసి ఉంటాం, దేవుని ప్రేమతో ఉంటాం. అయితే ఈ స్వాతంత్రం, ఈ చనువు, ఈ ప్రేమ నీకు ఇష్టం ఉన్నట్టు వాడద్దు. చెప్పండి, నీకు ఇష్టం ఉన్నట్టు వాడద్దు. అక్క అని చెప్పేసి భుజం మీద చేతేయడం, చెల్లె అని చెప్పేసి భుజం మీద చేతేసి సెల్ఫీ దిగడం,
అందరం కలిసి భోజనం చేస్తుంటే నీ నోట్లో ఒక ముద్ద, నువ్వు నా నోట్లో ఒక ముద్ద. ఇద్దరం కలిసి ఒకే చైర్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చోవడం. ఇదే ప్రేమ? దీని ప్రేమ అంటారా అమ్మ? దీని ప్రేమ అంటారా? దీని ప్రేమ అనరు. దైవికమైన ప్రేమ వేరు. ప్రేమను, స్వాతంత్ర్యాన్ని సరిగ్గా వాడుకోవాలి, అంతే తప్ప శరీర క్రియలకు కారణంగా మలుచుకోవద్దు. సంఘములో నీ సహోదరి, అక్క, చెల్లి, తల్లి, బిడ్డలాంటి వరుస కలిగిన వారు ఉంటారు కనుక అందరితో ప్రేమగా ఉండు. కానీ ఆ ప్రేమను నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఉండడానికి వాడుకోకు. కొంతమందికి ప్రేమ యొక్క భావజాలం తెలియదు. ప్రేమ అంటే మీద మీద పడడం ఏంది? ప్రేమ అంటే మీద మీద వాడు పడడమా? ప్రేమ అంటే రోడ్డు మీద సిస్టర్స్ బ్రదర్స్, మందిరంలో సిస్టర్స్ బ్రదర్స్ ఓహోహో నవ్వుకుంటా అరవడమా? ఇది కాదు కదా క్రమము. కొంతమందికి అవే నచ్చుతాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, సంగమా, గలతీ సంఘానికి 2000 ఏళ్ల క్రితం హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధులు ఇలాంటి సంఘాన్నే కట్టారు, అడ్డదొడ్డ సంఘం కట్టలేదు వాళ్ళు. అందుకే అంటున్నాడు, మీ స్వాతంత్ర్యము, నీ తోటి విశ్వాసింటికి వెళ్ళడం నీకు హక్కుంది. నీ తోటి సహోదరునితో ఎప్పుడైనా మాట్లాడే అధికారం నీకుంది. నీ విశ్వాసులతో చనువుగా ఉండే అవకాశం నీకుంది. అయితే ఎప్పుడు వెళ్ళాలి అప్పుడే వెళ్ళాలి. ఏ టైం కలవాలో ఆ టైంకే వెళ్ళాలి. మా విశ్వాసులే కదని చెప్పేసి రాత్రి 12 గంటలకు పోతావేంది? సంఘంలో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గరికి రాత్రి 12 గంటలకు పోయి మా విశ్వాసాలు అంటావేంది? నీ స్వాతంత్ర్యం నీకు తోచినట్టు మలుచుకోకు. అయితే ఒక్క మాట జాగ్రత్త అని అంటాడు. ఎంత క్రమమో అంత క్రమం. ఎలా పద్ధతిగా ఉండాలో అలా పద్ధతిగా ఉండాలి. సంఘంలో యవనస్తులు ఎట్లుండాలి, యవనరాళ్ళు ఎట్లుండాలి, సిస్టర్తో ఎలా ఉండాలి, బ్రదర్స్తో ఎట్లుండాలి, ఒక దైవజనుడితో ఎట్లుండాలి, సేవకురాలతో ఎట్లుండాలి, ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీతో కలిసి నువ్వు ఆడినట్టుగా ఇంకో వారు ఆడాలి అంటే కుదరదు. కొన్ని దైవికమైన క్రమశిక్షణ ఉంటుంది. అందుకనే దైవజనుడు గలతీ సంఘానికి అంటున్నాడు, దైవికమైన క్రమము కలిగిన వారుగా ఉండాలి తప్ప స్వాతంత్రాన్ని విచ్చలవిడిగా మార్చుకోవద్దు. చివరిగా ఒక్క మాట, అదే కొరింథీ పుస్తకం 1వ అధ్యాయం, 1 కొరింథీ పుస్తకం 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. అందరు చూడండి, అందరు తెరవండి. కొరింథీలకు రాసిన పుస్తకం 1వ అధ్యాయం 10వ వాక్యం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక భావజాలముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన పేరిట నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. నా సహోదరులారా, ఎదుగో ఈ మాట వినండి, జాగ్రత్తగా వినండి. సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘమా, మీలో గొడవలు ఉన్నాయని మిమ్ములను గూర్చి క్లోయో ఇంటి వారి వలన చాలు. నాకు చూడండి, సంఘంలో గొడవలున్న సంగతి దైవజనులకి ఎవరు చెప్పారా? ఊరికే అతను కలబడిందా? కలబడిందా? అమ్మా, దానికోసం మీరు గంటసేపు ప్రార్థన చేసి దర్శనం చూసి అవసరం లేదు. వాక్యం చదివాం. చెప్పారా? కలబడిందా? చెప్పండి. చెప్పారా? కలబడిందా? అంటే అర్థమైంది, సంఘములో జరుగుతున్న అవాంఛనీయ కార్యములు నీకు తెలిస్తే, నువ్వు చూస్తే దైవ సేవకులకు చెప్పాలి. చెప్పడం చేయాలి. చెప్పాలా? దాచిపెట్టుకోవాలా? దాచిపెట్టుకుంటే రేపు సంఘంలో ఏ ప్రమాదం జరిగినా దాని పూర్తి శిక్షకు అర్హుడవు నీవే. ఎందుకనంటే నీకు తెలిసిన కొంతమంది మహా ఆత్మీయులు ఉంటారు. మాకెందుకు గొడవ,
మాకెందుకుది అంటే సంఘం వాళ్ళది కాదు, సేవ వాళ్ళది కాదు. వాళ్ళు ఆర్టీసీ బస్ లాగా వచ్చి అలా పోతారంతే. ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా, నడిస్తే రోడ్డు మీదే, కానీ బస్ స్టాండ్లో ఉండడానికి వీల్లేదు, రోడ్డు మీద పెట్టాలి. ఆ బస్సులు బస్ స్టాండ్లో పెట్టడానికి వీల్లేదు, పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎన్నో రోడ్డు మీద పెట్టాలి. కొంతమంది విశ్వాసులే, వాళ్ళ కళ్ళ ముందు సంఘం గొడవలు అవుతూనే తెలుసు, వాళ్ళ కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు పాడైతుంటే తెలుసు, సంఘంలో ఒకరు ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసు. అయినా వీళ్ళు ఏం చెప్పరు. వీళ్ళు ఏమనుకుంటారంటే మాకెందుకు అంటే, సంఘం వాళ్ళ దృష్టికి ఎలా మారిందంటే మాకెందుకు గొడవ. వినండి, దైవజనుడు అంటున్నాడు, పత్రిక రాస్తున్నాడు, క్లోయో ఇంటి వారి ద్వారా మాకు మీ గొడవలు తెలిసాయి. ఇప్పుడు క్లోయో విశ్వాసులు సంఘంలో ఉన్నారా లేదా? వాళ్ళ పేరు మెన్షన్ చేశాడా లేదా? అంటే అర్థమైంది, నీకు ఎలాంటి భావజాలం ఉండాలంటే, నా సంఘంలో ఎలాంటి సమస్యలు పురుడు పోసుకోకుండా నాకు తెలిసింది నేను దైవజనులకు చెప్పాలి. దాని వెంటనే దైవజనుడు పరిష్కారం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, సమస్య సద్దు మునిగేటట్టు చేసేస్తాడు. అంతే తప్ప నాకెందుకు అని అనుకుంటూ పట్టించుకోకుండా ఉంటుంది. సంఘాన్ని పాడు చేసి సంఘ వ్యవస్థలో దుర్మార్గమైన కార్యాలు పురుడు పోసుకునే అవకాశాలు ఉంటాయి కనుక నాకు తెలిసింది నేను చెప్పాలి. బాగా వినండి, ఒక మనిషి గురించి లేని మాట చెప్పడం సాడి, కానీ నీకు చూసింది నీకు తెలిసింది చెప్పకపోవడం తప్పు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గొప్ప దైవజనుడే. అతడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, ప్రభువా కొరింథీ సంఘం ఎట్లెట్లా ఉందో నాకు చెప్పు అని అనలే. కొరింథీ సంఘంలో ఒక క్లోయో ఇంటి వారు ఉన్నారు, వాళ్ళు నమ్మకస్తులు. సంఘంలో ఏం జరుగుతుందో దైవజనులకు చెప్పేశారు, అయ్యా సంఘంలో చాలా గొడవలు అవుతున్నాయి, సంఘంలో పరిస్థితులు బాగలేవు, ఫలానా వారు ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు, సంఘం పాడైతుంది అయ్యా, నువ్వు వెంటనే ఏదైనా చేయాలి. అంటే ఇప్పుడు సంఘం పట్ల ఆ ఇంటి వారికి ఏముంది? ఒక బాధ్యత. అర్థమైందండి? మీకు అలాంటి బాధ్యతలు ఉన్నట్టు నాకు తెలియదు, చాలా మందికి లేవు. మీకంతా తెలుసు, కానీ ఏం చెప్పరు. ఆ పరుల పాపంలో మీరు బాగా పాలిభాగస్తులు అవుతున్నారు. రేపు ఆ ఉగ్రత, ఆ మనుషుల మీదకి వచ్చిన కీడు రేపు మీరు భరిస్తారు. సంఘం పాడైనా నీకు అవసరం ఉండదు, సంఘంలో చెడిపోయినా పర్వాలేదు. అంటే రేపు మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎక్కడైనా చెడిపోయినట్టు గనక, పరిస్థితులు పాడవుతున్నట్టు గనక, ఆ వ్యక్తిగత జీవితాలు చెదిరిపోతున్నట్టు గనక దేవుడు నాకు చూపిస్తే నాకెందుకు? నేనేదో ఆదివారం వాక్యం చెప్పి అప్పటిదాకా చేతులు దులుపుకోవాలి, నాకు పలానా సిస్టర్ కుటుంబంతో నాకేం పని, పలానా బ్రదర్ కుటుంబంతో నాకేం పని అని నేను అనుకోవాలా? నాకు దేవుడు పలానా విషయం చూపిస్తున్నాడు, బ్రదర్ నీ బిడ్డ విషయాల్లో, నీ కొడుకు విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, సవరించుకో, ఒకసారి గమనించుకో అని చెప్పాలా వద్దా? మరి నేను చెప్పాలి అని అన్నప్పుడు మరి నువ్వు చెప్పవా? ఆలోచించు. సంఘం నాది, దేవుని సంఘం పట్ల నాకు ఒక భావజాలం ఉంది, నా బాధ్యత ఉంది. నా దేవుని సంఘం ప్రయాసంతో దైవజనుడు కడుతున్నాడు. సంఘంలో చీడ పురుగులు ఉంటారు, సంఘాన్ని చెదరగొట్టాలని. నా సంఘం అలాంటి పరిస్థితులకు రానివ్వకూడదు అని క్లోయో అనబడుతున్న ఒక వ్యక్తి దైవజనుడైనటువంటి పౌలుకి ఉత్తరం రాసేస్తున్నాడు. అయ్యా పరిస్థితులు బాగలేవు, త్వరగా నువ్వు నిర్ణయం తీసుకో. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నీకే తెలుసు, నీకెంత బాధ్యత ఉందో నీ సంఘం పట్ల, నీకెంత భావజాలం ఉందో నీకే తెలుసు. ఏది విత్తనం వేస్తామో మనం అదే కోస్తాం. అతి భక్తిగా ప్రదర్శించకు, అది భక్తి అన్నారు, భక్తిహీనత అంటారు. నీ కుటుంబం చెడిపోయినా నువ్వు పట్టింపు లేకుండా ఉన్నాను అంటే అది బాధ్యత ఎందుకు అవుతుంది? నీ కుటుంబం పట్ల నీకు ఎంత బాధ్యత ఉంటుందో, దేవుని సంఘం కూడా దేవుడు నీకు ఇచ్చిన ఒక కుటుంబం. కొంతమంది ఉంటారు సంఘాన్ని పాడు చేయడానికి. అలాంటి ప్రజలను, వాళ్ళ జీవన విధానాన్ని, అయ్యా పలానా బ్రదర్ ఇట్లా మాట్లాడతాడు, పలానా సిస్టర్ ఇలా ప్రవర్తిస్తున్నారు, బయట వాళ్ళ గురించి ఇలా వినపడుతుంది, మీరు ప్రార్థన చేయండి, దేవుని సముఖంలో కనిపెట్టండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి, సంఘ పరిస్థితులు బాగలేవు అని మీరు చూస్తున్నది, మీరు వింటున్నది దైవజనులతో పంచుకుంటున్నప్పుడు
దైవజనుడు కూడా ప్రభువా విషయం ఏంటి, జరుగుతున్న పరిస్థితి ఏంటి అని చెప్తే దేవుని కాళ్ళ దగ్గర పడి ఏడ్చినప్పుడు పరిస్థితులు తీవ్రంగా మారకుండా దేవుని సంఘాన్ని మనం కాపాడుకున్న వారమైతాము. హల్లెలూయా. చబాలుష్యారు హల్లెలూయా. నాకేం అవసరం లేదు అని అంటే నీకెంత పట్టింపు ఉందో అర్థం చేసుకో. అన్ని తెలిసినా ఎప్పుడు చెప్పకుండా భక్తుడిగా నటిస్తావు చూడు, అది నీ భక్తిహీనత. అది నాకెందుకు అనుకోకు. సంఘం నీది, నాది, దేవుని సంఘం. అది దుష్టుల చేతులకు పడకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, కడవరి కాలంలో సంఘాలలో భేదాభిప్రాయాలు పుట్టించేవారు, సంఘంలో గొడవలు పుట్టించేవారు, సంఘంలో శరీర సంబంధమైన కార్యాలు చేసేవారు, స్వాతంత్రాన్ని వారికి అనుగుణంగా మార్చుకొని కుటుంబ వ్యవస్థలలో అస్తవ్యస్తంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కనుక బైబిల్ చెప్తుంది, నేను మళ్ళీ మీకు గుర్తు చెప్తున్నాను, దైవజనుడైన పౌలు హెచ్చరిక చేసినట్టే నేను మీకు మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. ఎంతటి వాడైనా సరే మిమ్మల్ని కలవర పెట్టేవాడు, అంటే సంఘాన్ని కలవర పెట్టేవాడు ఎవడైనా సరే వాడు తప్పించుకోలేడు. హల్లెలూయా. కనుక దయచేసి ప్రతిరోజు ఆ దైవికమైన భావజాలంతో ఉండండి. మనం ఆత్మీయంగా ఉండాలి, ఒక్క కుటుంబంగా ఉండాలి, ఒక్క భావజాలంతో ఉండాలి. సంఘంలో అలాంటి శరీర సంబంధి యొక్క ఆలోచనలకు తావు ఇవ్వకుండా అందుకనే ప్రారంభం నుంచి నేను ఈ పరిచర్యలో అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తుంటాం. అందుకనే కొంతమందికి ఉంటాయి ఆ పెద్దరికాలు చేయడం, సంఘం మీద డామినేషన్ చేయడం, వాళ్ళు చెప్పింది అందరు వినాలని కోరుకోవడం. అర్థమైందండి. ఈ భావజాలం ఉంది అని అంటే వాడు మైండ్ అర్థమైపోయిందంటే వాడు ఎప్పటికైనా ప్రమాదమే. అందుకని వాక్యం చెప్తుంది, ప్రధానత్వం కోరుకునే లక్షణం, భేదాలు పుట్టించే లక్షణం. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అలాంటి అనేక శరీర సంబంధమైన స్వభావాలే సంఘంలో అల్లర్లకు గొడవలకు కారణం. కనుక దేవుని సంఘం సమాధానానికే కర్త కానీ గొడవలకి అల్లరికి కర్త కాదు. అల్లరి అర్థం ఏంటంటే ఆరాధన కాదు, గొడవలు, అసమాధానము, త్రాగుబోతుల కార్యాలు, అల్లరి కేకలు, వీటిని అంటాల అల్లరికి గొడవలకు వ్యత్యాసం తెలియకుండా అర్థమవుతుంది. అస్తవ్యస్తంగా భక్తి చేసే విశ్వాసులుగా బతకొద్దు మనం. ఆ దైవికమైన జ్ఞానముతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.